వెళ్ళిపోయినామని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం బహదూర్పుర పిఎస్ ఇది. బహదూర్పుర పిఎస్లో నేను నా భర్త కొంచెం గొడవ పడి అతన్ని తీసుకొని వెళ్ళినారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా జస్ట్ పిటిషన్ వేసినారు. వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి మాట్లాడతాం అది ఇదని చేసినారు అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించినారు సార్. పిలిపిస్తే వాళ్ళు ఇక్కడనే సార్ వాళ్ళ ముంగల ఒప్పుకొని ఈ సండే రోజు తీసుకొని వస్తాము, లేదంటే అమ్మాయిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటామని ఒప్పుకొని వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 3 days వాళ్ళ సిస్టర్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఫేక్ నోటీస్ సంతోష్ అన్న E96 సంతోష్ అన్నకి పంపించింది. అన్న ఏం చేసినారంటే అందులో కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మౌనిక మేడం, ఎస్ఐ మౌనిక మేడం అయితే లీవ్లో ఉన్నారు. ఆ రోజు ఆ మేడం లేకుండే. ఆ మేడం నేను మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించినారు. నా నుంచి వాళ్ళకి వాళ్ళ ఆస్తికి ముప్పు ఉందని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించింది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. అది మాట్లాడడానికని నేను మేడంకి కాల్ చేస్తే మేడం రెస్పాన్స్ అవ్వలేదు అని చెప్పేసి సంతోష్ అన్న ఉండి నాకు పెట్టమ్మా, నేను నంబర్ పెడతా, నేను మాట్లాడతా అంటే మాట్లాడినాక మేడమే రమ్మన్నాక ఈ రోజు రమ్మన్నారు. రేపు రండి సంతోష్ గారు, రేపు మాట్లాడదామంటే సరే అనేసి అన్న వచ్చినారు. మాట్లాడుతున్న ఆ సిచ్యువేషన్లో ఇంకొక అన్న ఎవరైతే ఇట్లా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ మేడం అన్నారు కదా ఎవరైనా ఒక్కోళ్ళే ఉండండి అంటే, లేదు మేడం ఆ రోజు ఇద్దరం వచ్చాము, నేను నాగేష్ అన్న ఇద్దరం కూడా ఉంటాము అని అంటే, ఆ గ్యాప్లోనే ఇంకొక సివిల్ డ్రెస్లో ఉన్న సార్, నాకు నేమ్ అయితే తెలియదు సార్ ఆ సార్ ఉండి అన్నారు కదా ఏయ్ అనేసి, అంటే కొంచెం ఇట్లా సీరియస్గా ఏయ్ ఆగు అనుకుంటా అనేసరికల్లా అన్నుండి ఏయ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు, మేము కంప్లైంట్ గురించి మాట్లాడడానికి వచ్చినాం కదా అనే గ్యాప్లో ఇంకా వాళ్ళు సీరియస్ అయిపోయినారు. ఆ సీరియస్ అయిపోయినాక ఏ అనేసి అన్న కాలర్ ఇంకొక సార్ ఎవరైతే ఉన్నారో వేరే సార్ కానిస్టేబుల్ కాలర్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ పట్టుకొని ఇట్లా గుంజుకొస్తున్నారు బయటికి. రాకేష్ అన్నకి ఇట్లా గుంజుకొని వస్తున్నారు. మీరు ఎందుకు అట్లా గుంజుకొని వస్తున్నారు, మేము మాట్లాడడానికి వచ్చినాము, ఆయన ఏ అని అనడం తప్పు, కరెక్ట్ కాదు కదా అని మాట్లాడేసరికల్లా మీరు కూడా ఇట్లా వీడియోస్ తీయొద్దు అది ఇది అని చెప్పేసి సార్ వాళ్ళు అట్లా సీరియస్ అయినారు. కొంచెం సీరియస్ అయ్యేసరికల్లా ఇక ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు సార్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ సార్ కూడా వచ్చి ఇక్కడ మీడియా వాళ్ళ పైన ఎట్లా పడితే అట్లా కొంచెం మొర్రడం వల్గర్. మీరు కూడా చూసింది కదా సిఐ గారు ఒక జర్నలిస్ట్ల పైన ఎట్లా మాట్లాడుతున్నాడు విన్నారు కదా, ఏమని మాట్లాడారు? అది ఇది అనుకుంటా దౌర్జన్యంగా లాగెళ్ళడాలు, లోపలికి తీసుకెళ్ళి అందరినీ లాగెళ్తున్నాడు, మీడియా వాళ్ళందరికీ తీసుకొని వెళ్తున్నాడు లోపలికి సార్. అదే సార్ అసలు యాక్చువల్గా మేడంని అయితే సార్ వాళ్ళు ఏం తిట్టలేరు, ఎస్టీ అమ్మాయి ఇవన్నీ ఏం తిట్టలేదు. ఇంకా మేడం ఇందాక నన్ను లోపలికి పిలిపించి ఒక మాట ఏమన్నదంటే, నీ కేసు ఇక్కడ నడవకపోయినా మేము తీసుకున్నాము, ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు అని చెప్పేసి మేము తీసుకున్నాము, ఇప్పుడు వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు గజ్వెల్కి వెళ్ళు, ఎవడెవడో వేస్ట్ బాడుకోలతో నేను పడాలంటే పడను అని మేడం తిట్టినారు లోపల. తిట్టింది లోపల తిట్టినాక అదేంది మేడం నేనేం ఇష్యూ చేసినా నా పైన ఎందుకు కొరుతున్నారు మీరు అంటే ఇక్కడ పట్టించుకొని అన్నందుకే నేను మీడియాకి అప్రోచ్ అయినాను. వాళ్ళు ఆ సార్ వాళ్ళు కానీ నేను పిలుస్తూనే వచ్చినందుకు మొన్న వచ్చి మాట్లాడితే మా అత్తగారు ఉండి తీసుకొని వస్తామని చెప్పేసి ఇక్కడ పేపర్ రాయించుకొని సిగ్నేచర్స్ పెట్టేసి వెళ్ళినారు. పోలీస్ స్టేషన్లో ఇంకొక సార్ ఇప్పుడు వెళ్ళినారు కదా ఆ సార్, ఇంకొక మేడం ఉండే, యాక్చువల్గా మౌనిక మేడం ఎస్ఐ అనే మేడం ఆ రోజు లీవ్లో ఉన్నారు, రాలేదు. మా అత్త వాళ్ళు ఏం చేసినారంటే ఆ మేడం మేము మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించుకున్నామని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించినారు సంతోషానికి. మీ దగ్గర నుంచి ఏం ఆశించి వచ్చిండ్రు మీరు అని చెప్పేసి ఇప్పుడు ఏమైనా జర్నలిస్ట్ మీ దగ్గర నుంచి ఏమైనా ఆశించి? ఏం లేదు, అవును అంటున్నారు సిఐ గారు ఏం ఆశించి వచ్చినారు అనేసి అని అంటున్నారు. నేనైతే అట్లాంటిది ఏం కూడా అవును. ఆ రోజు మీ అతనితో మాట్లాడిన సిఐ గారే కదా ఫోన్లో నిన్ను తీసుకోమన్నది? అవును సిఐ గారు. అంటే నాతో మాట్లాడలేదు, సార్ వాళ్ళతోనే మాట్లాడినారు, అన్న వాళ్ళతోనే. ఇక్కడ ఇంకొక సార్ మేడం వాళ్ళు ఉండి మాట్లాడి తీసుకొని రావాలి, మీతోనే ఉన్నాడు, మీరు దాచిపెట్టుకొని ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి పేపర్ రాయించుకున్నారు వాళ్ళే. రాయించుకున్నాక సరే అని ఒప్పుకున్నాక ఇప్పుడు మేడంకి కాల్ చేస్తే మేడం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఆఫ్టర్ 3 days మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉండి ఫేక్ నోటీస్ పంపించింది E96 సంతోష్ అన్నకి. అది పంపించినాక అందులో ఆ రోజు మౌనిక మేడం ఎస్ఐ మేడం లీవ్లోనే ఉన్నారు, తన నేమ్ కూడా రాసింది. సరే ఒకసారి స్టేషన్కి వెళ్ళి మనం మాట్లాడదాము, ఏమంటారో
మాట్లాడి తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనేసి వచ్చినాం అన్న ఇక్కడికి. ఓకే. దాని తర్వాత ఇక్కడ రాగానే అక్కడ సివిల్ డ్రెస్లో ఉన్న సార్ రాకేష్ అన్న పైకి అట్లా అనుకుంటా సీరియస్ అవ్వడం వంటివి జరిగింది ఇక్కడ. ఓకే. ఏం పేరు మీ పేరు? అర్చన. అర్చన. సో ఒకసారి తీసుకో. మనం ఇప్పుడు బౌద్ధపూర్వ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి సిఐ యొక్క అరాచకం మనకు పక్కన ఉన్నటువంటి బాక్స్లో కూడా కనబడతా ఉంటాయి. చాలా విజువల్స్ కూడా వచ్చినాయి. చాలామంది జర్నలిస్టులు ఇక్కడికి ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మీ పేరు ఏమన్నారు? అర్చన. అర్చన ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి అర్చన యొక్క భర్త నన్ను పట్టించుకోవట్లేదు సార్, ఈ ఏరియాలో ఉంటున్నాడు, మీ పోలీస్ స్టేషన్ పిఎస్లోనే ఉంటున్నాడు, నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగినా కానీ ఆమెకు ఎవరు కూడా సహకరించలేదు. మానవత్వ దృక్పథంతో E96 టీవీ సంతోష్ కావచ్చు, నాగేష్ కావచ్చు, అలాగే రాకేష్, ఇంకా మిగతా సంబంధించిన దాసరి సినన్న కావచ్చు, మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఆర్ టీవీ సంబంధించిన అందరూ కూడా సహకరించడం జరిగింది. అమ్మాయికి హెల్ప్ చేద్దాం అన్నటువంటి ఆలోచనతోటి పాపం ప్రెగ్నెన్సీతో ఉన్నది. సో ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు కాబట్టి దయచేసి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఈ అమ్మాయి తరపున మాట్లాడడానికి రావడం జరిగింది. సో గతంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈమె గజ్వేల్లో కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు అంటూ. సో ఎట్టకేలకు ఇక్కడ పిటిషన్ ఇస్తే పిటిషన్ పట్టించుకోవట్లేదు. సో ఈమె ఫోన్ చేస్తే ఎస్ఐ అయినటువంటి మౌనిక రమ్మని చెప్పేసి అన్నది. దాని తర్వాత ఆమె లీవ్లో ఉంది. దాని తర్వాత ఈమె వచ్చి ఎన్నిసార్లు అడిగినా కానీ కనీసం దాని మీద ఏది లేదు, అతి లేదు, గతి లేదు. సో ఈమె తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఐ లేడు, సిఐ లేకపోవడంతో లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్టు మాట్లాడుతూ ఉంటే కానిస్టేబుల్ ఒకరేమో కాలర్ పట్టుకొని లాక్కెళ్ళడం, ఇంకోలేమో పాయింట్ పట్టుకొని గుంజుకెళ్ళడం, లోపల నానా రకాలైనటువంటి బూతులు జర్నలిస్టులను తిట్టేసిండు. సో ఇదేంటి సార్ అని చెప్పేసి అని సిఐ దగ్గర అడిగితే సిఐ ఇంకా రెచ్చిపోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురితో పాటు ఇంకా ఉన్నటువంటి 6-7 జర్నలిస్టుల పైన, మొత్తం 10 మంది జర్నలిస్టుల పైన లాక్కెళ్ళి ఆ సెల్లార్లో లోపల పడేసిండు. ఆ సెల్లో పడేసిండు కదా ముగ్గురిని మొత్తానికి ఒక 5-6 తీసుకుపోయాడు ఫస్ట్. దాని తర్వాత ఏమో ముగ్గురిని లోపల E96 సంతోష్, రాకేష్, అలాగే నాగేష్. సో ఈ ముగ్గురు ఇప్పుడు లోపల ఉన్నారు. లోపల ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే లోపల కానిస్టేబుల్ ఆమె ఎస్టీ అట. సరే ఎస్సీనో ఎస్టీ మనకు తెలియదు. ఎస్ఐ ఏమని చెప్తున్నాడు? సిఐ షాకిర్ అలీ ఏమని చెప్తా ఉన్నాడు అంటే లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్ నీ విధులకు భంగం కలిగించిండు, నీ మీద నానా రకాలుగా తిట్టిళ్ళు, నిన్ను కులం పేరు పెట్టి దూషించిళ్ళు, కాబట్టి నువ్వు SC/ST కేసు పెట్టమ్మా అని చెప్పేసి షాకిర్ అలీ సిఐ, బౌద్ధపూర్ సిఐ షాకిర్ అలీ ఆమెను ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఆమెతోటి SC/ST కేసు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాము. లోపల అది రాస్తాం. ఎంత దుర్మార్గం చూడండి. పాపం ప్రెగ్నెన్సీతో ఉన్నది, రేపో మాపో డెలివరీ అవుతుంది. ఈ అమ్మాయి తరపున మాట్లాడడానికి ఒక జర్నలిస్టులు ముందరికి వస్తే ఇలా జర్నలిస్టుల మీదనే, ఈమె కూడా ఎస్సీ తల్లి ఎస్సీ మహాదిగా, మీరు వాళ్ళేమో గౌడ, మీ యాదవ్స్ పెళ్లి చేసుకో, ఇలా భర్త యాదవ్, ఈమె కూడా ఒక ఎస్సీ తరపు నుంచి మాట్లాడడానికి భుజస్కంధాల మీద వేసుకొని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక అడుగు ముంగటేసి జర్నలిస్టు ప్రయత్నం చేస్తే ఉంటే మొత్తానికి ఈమెకు న్యాయం చేయకపోగా న్యాయం చేయాలని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళ పైన SC/ST కేసు పెట్టడం ఎంత దుర్మార్గం చూడండి. మళ్ళీ ఈమె దగ్గర నుంచి ఎవరైనా జర్నలిస్టు పైసలు తీసుకున్నటువంటి స్థితిలో ఉంటారా పాపం? ఏమని చెప్తా ఉంటాడంటే సిఐ, ఈమె దగ్గర నుంచి మీరు ఏం ఆశించొచ్చిండు? ఈ 10 మంది జర్నలిస్టు, మీ మాలాంటి వాళ్ళం, దాసరి సినన్న లాంటి వాళ్ళం, వైఆర్ టీవీ, ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ టీవీ కావచ్చు, ప్రజా వెలుగు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ ఏం ఆశించొచ్చిండు? వీళ్ళ దగ్గర నుంచి పైసలు ఆశించొచ్చిల్లా? మానవత్వ దృక్పథంతో వస్తే ఏం ఆశించిండు అని చెప్పేసి ఒక పక్కన విలేకరుల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి షాకిర్ అలీ. మరి ఏం చెప్తాం? లోపల షటర్ క్లోజ్ లోపటే వీళ్ళందరూ లోపల నూకు అని చెప్పేసి ఒక వల్గర్ బిహేవ్ చేస్తూ ఉన్నాడు షాకిర్ అలీ. దయచేసి అమ్మాయికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మాట్లాడాలనుకున్నట్టయితే కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, జర్నలిస్టులతో మాట్లాడేటువంటి తీరుగా కూడా మాట్లాడవచ్చు కదా. ఏది లేకుండా వల్గర్గా బిహేవ్ చేసి ఇలా ఈ అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ నడి రోడ్డు మీదకి తోసేసింది. జర్నలిస్టులతో ఈ విధంగా మాట్లాడితే ఇట్లా ప్రవర్తిస్తే, జర్నలిస్టుల పైన ఇట్లా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటిదిగా? ఒక పోలీసులు అంటేనే కాకి యూనిఫామ్ చేసుకున్నటువంటి మీ పైన ప్రజలకు ఇప్పటివరకు కూడా ఒక మంచి ఒపీనియన్ లేదు. లోపలికి వచ్చిన తర్వాత నానా రకాలైనటువంటి బండబూతులు తిడతారన్నటువంటి పేరే ఉన్నది. మేము స్వయంగా కూడా చూసినాం కదా. మేము నిత్యం లేస్తే ప్రజల్లో ఉంటాము, మా తరపు మేమే లోపలికి వస్తే మమ్మల్ని ఇంత వల్గర్గా బిహేవ్ చేస్తున్నారంటే మీ కాడికి పిటిషన్ తీసుకొచ్చేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఏ రకంగా బిహేవ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అట్రాసిటీ కేసు పెడతారట వీళ్ళందరి మీద. ఎందరి మీద పెడతారో చూద్దాం ఒకసారి. సిరన్న, మీరు కూడా సిరన్న కూడా ఉన్నాడు, దాసరి సిరన్న, కాలేజ్ టీవీ అన్న కూడా లోపలికి వస్తే అన్నను కూడా కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళి లోపల
బొక్కలు వేస్తాం మేము అని చెప్పేసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏందన్నా ఇప్పుడు ఇందాక మనం చూసినాం సిఐ యొక్క బిహేవ్ ఎట్లా కనబడతా ఉన్నది ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కానిస్టేబుల్ మరి ఎస్ఐ మనకు తెలియదు మౌనిక. సో ఆమెకు ఆల్రెడీ ఆమె పేరు మీదనే ఈ అమ్మాయికి సంబంధించిన అమ్మాయి ట్రమ్మ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అత్తగారు ఎవరైతే ఉన్నారో నోటీస్ పంపించారు. అది ఫేక్ నోటీస్ ఏదో మనకు తెలియదు కానీ నోటీస్ పంపించారు. అయితే మా సంతోష్ అనే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మ మౌనికకు ఫోన్ చేస్తే అమ్మ మేడం మీకు కూడా వచ్చింది నోటీసు, ఏంది పరిస్థితి అని చెప్పి అడిగితే రమ్మని అంటే వీళ్ళు వచ్చిర్రు. ఆమె రమ్మనగా ఓ ఆమె రమ్మంటే ఈ అమ్మాయి సంతోష్ అండ్ రాకేష్ నాగేష్ అందరు కలిసి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ అమ్మాయి కొత్తతో మాట్లాడతారట. ఆ అమ్మాయి కదా అని చెప్పి ఆమెకు తోడుగా వస్తే వాస్తవంగా ఈ అమ్మాయి ఒంటరిగా 9 నెలల కడుపుతున్నది. ఒకసారి చూడండి మీరు, 9 నెలల కడుపుతున్నది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఆమెకు డెలివరీ అవుతుంది. ఈ సమయంలో వాళ్ళ భర్తను ఆ భర్త వాళ్ళ పేరెంట్స్ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈమె మాదిగా అని చెప్పేసి వాళ్ళు నిరాకరిస్తున్నారు. సో ఈ క్రమంలో ఆ భర్తను అబ్స్కాండ్ చేసినట్టు తెలిస్తే ఈమె ఆల్రెడీ గజ్వేల్లో కేసు పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వచ్చి మాట్లాడితే ఈ పోలీస్ స్టేషన్లోనే సీఏ గారు ఫోన్లో మాట్లాడారు. ఆమెతోటి మాట్లాడి ఇక్కడ కానిస్టేబుల్తో రాయించారు. ఏం రాయించారు? వారం రోజుల్లోగా ఈ అమ్మాయిని 10 రోజుల్లోగా ఈ అమ్మాయిని మేము తీసుకుపోతాం, లేదంటే ఆ భర్తను అప్పగిస్తాం, లేదంటే మేము ఆ భర్త లేకపోతే మేము తీసుకుపోయి మేమే డెలివరీ చేపిస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజుకు 10 రోజులు దాటినప్పుడు ఆ విషయం అడగడానికి పిఎస్కి వస్తే మేము రాయించలేదు, మేము రాయిస్తాం కానీ అదేదో మానవత్వ దృక్పథం రాయిస్తాం. ఎందుకు మానవత్వ దృక్పథం రాయించాలి? మీరు యాజ్ పర్ లా ప్రకారం పోవాలి. మీరు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు సిఐ గారు నేనే పోయి అడిగినా, నా మీద దౌర్జన్యం చేసిండు చాలా దుర్మార్గంగా. ఆ కానిస్టేబుల్ తోటి నన్నే గల్లో పెట్టి ఇష్టం చేసిండు. ఒక విజువల్ కూడా చూడండి ఇక్కడ, ఎంత దుర్మార్గంగా తీసుకురా అని చెప్పేసి ఏదో బీపీ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిఐ. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళా విషయం ఏంది? ఆ మౌనిక అనేటువంటి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ పెడుతున్నారో అమ్మాయి ఎస్టీ అమ్మాయి అంట. ఇప్పుడు మేము ఆమె మీద ఎస్టీ అని చెప్పేసి ఏదో అన్నమని చెప్పేసి రాకేష్ మీద, నగేష్ మీద, అదేవిధంగా ఇటు సంతోష్ మీద, ముగ్గురు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయమని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసి సిఐ. మేము ఏమంటున్నాం? మేము ముందే అడిగినాం సీసీ కెమెరాలు తీయండి, ఎవరు ఏం మాటలు తెలుస్తాయి అని చెప్పేసి సిఐ గారిని అడిగితే సిఐ గారు అన్నారు తీస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడేమో మొత్తం ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి సిఐ అంటా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టుల మీద, ఈ అమ్మాయి 9 నెలల కడుపుతో ఉన్నది, కనీసం మానవత్వం ఉండాలి కదా. వాళ్ళ ఆ భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. ఆమెకి ఒంటరిగా తిరుగుతుంది అమ్మాయి, ఒంటరిగా వస్తుంది. రేపు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎవరు బాధ్యులు? సిఐ బాధ్యత వహిస్తారా? ఈ బహదూర్పుర పిఎస్ బాధ్యత వహిస్తుందా? ఎవరు బాధ్యత వహిస్తారు? 100% ఇందులో సిఐ గారి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు కనీసం మా వర్షన్ వినకుండా, కనీసం మేము ఏం చెప్తున్నాము అనేది చెప్పి వినకుండా ఇష్టం వచ్చినట్టు గల్లాలు పట్టేసి, మేము జర్నలిస్ట్లో అని చెప్పినప్పుడు కూడా గల్లాలు పట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకోవడం. ఇంకా విషయం ఏంది? ఈ అమ్మాయి అంటే మాకు డబ్బులు ఇచ్చింది చెప్పి అంటారు. మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాం, ఎక్కడ ప్రజా సంస్థలు అక్కడ నిలబడతాం. ఈ అమ్మాయి పాపం ఒంటరిగా ఉన్నది, ఆ ఒంటరిగా కడుపుతోందని చెప్పేసి మానవతత్వంతో మేము వస్తే మేము డబ్బులు తీసుకున్నాం అమ్మాయి దగ్గర చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు సిఐ. మేము ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాం సిఐని, మీరు ఆరోపణ చేశారు కదా, మేము కూడా ఒక ఆరోపణ మేము చేస్తున్నాం. ఆ యొక్క యాదవ్ సమాజం సంబంధించిన కుటుంబం సంబంధించి మీరు ఎంత తీసుకున్నారు? వాళ్ళకి ఎందుకు అంత వత్తాసు పడుతున్నారు? మరి మీరు మొదటనే పిటిషన్ తీసుకుపోతే అయిపోతుంది కదా. మేము తీసుకోము, మా పరిధికి రాదు అని చెప్పేసి అయిపోతుంది కదా. పిటిషన్ మీరు తీసుకుంటారు, తర్వాత ఈ అమ్మాయితోటి రాయించి పేరెంట్స్ ఈ అమ్మాయిని కూర్చుని రాయిస్తారు. ఎందుకు రాయించాలి? మీరు రాయించదు కదా. అంటే సిఐ గారు చాలా స్పష్టంగా మరి దీన్ని ఇష్యూని మరి ఈ మాదిగా అమ్మాయి అని చెప్పేసా, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ అని చెప్పేసా నిర్లక్ష్యంగా ఈ అమ్మాయి పట్ల నిర్లక్ష్యం వివరిస్తున్నారు. ఇది కంప్లీట్గా 9 నెలల కడుపుతో ఉన్నది. దయచేసి ఇది చాలా స్పష్టంగా, ఇది ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. సీఏ గారి దౌర్జన్యం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం జర్నలిస్టుల మీద అని చెప్పి భయపెట్టిన విషయం కావచ్చు, లేకపోతే గల్లాబట్టి గుంజేటి విషయాలు కావచ్చు, ఇవన్నీ మేము కల్లారా చూసినాక దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాం. ఇది సిఐ గారు మా వాళ్ళని నిర్బంధించారు, ఆల్రెడీ లాకప్లో పెట్టిరు, టార్చర్ కూడా పెడతారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సో ఎంతవరకు పోతారో మేము కూడా చూస్తాం. మీరు ఎంత టార్చర్ పెడతారో పెట్టండి, దానికి సంబంధించి న్యాయస్థానాలు కూడా మీ బండారం మొత్తం కూడా ఖచ్చితంగా ప్రజల ముందు తెలియబెట్టే ప్రయత్నిస్తాం. కోర్టుల్లో కూడా మీ సంగతి ఏదో చూస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. సో ఇది మొత్తానికి ఆ సిఐ చేసేటువంటి దౌర్జన్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పర్లేదా రావే దా చూస్తూ ఉన్నారు కదా మీరు, మొదటి నుంచి కూడా ఇక్కడే చూస్తూ ఉన్నారు. ఒక సిఐ దౌర్జన్యం ఇట్లా చేస్తూ ఉన్నాడు. ఒక 9 నెలల ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఆమెకు అండగా ఉండాలని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ప్రయత్నం చేస్తూ ఉంటే జర్నలిస్టుల మీద